నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ20 మ్యాచ్లో ఇండియా టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇండియాను ఎంత పొగిడినా తక్కువే, ఎందుకంటే ఆ విధంగా పర్ఫార్మెన్స్ చూపించింది. ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠ పరిణామాల్లో వేగంగా దూసుకుపోయింది. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది ఇండియా. అయితే సెకండ్ ఓవర్కి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. కేవలం 9 పరుగులే సాధించి రోహిత్ శర్మ అవుట్ అవడంతో ఇండియా కాస్త వెనకడుగు వేసింది. ఓవర్లో మళ్ళీ పంత్ అవుట్ అవ్వడం జరిగింది. రిషబ్ పంత్ కూడా అవుట్ అవ్వడంతో ఇండియాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. వెంటనే 2 వికెట్లు పడడంతో ఇండియాకు పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది. ఆ తర్వాత మూడో బ్యాట్స్మెన్ సూర్యకుమార్ కూడా పవర్ ప్లే అయిపోకుండానే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఈ సమయంలో 3 వికెట్లు కోల్పోయి ఇండియా పార్ట్నర్షిప్ కోసం వెయిట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ ఏమాత్రం భయపడకుండా తన ఆటను కొనసాగించాడు. 3 వికెట్లు కోల్పోవడంతో కోహ్లీ మాత్రం నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. పవర్ ప్లే దాకా 45 పరుగులు సాధించింది ఇండియా. 4 బౌలర్లు మెహరాజ్, ఏడెన్ మార్కరమ్, షంషీ, రబాడా ఓవర్లలో అక్షర్ పటేల్ బాదుడు తనకు వచ్చిన అవకాశాన్ని సమర్థంగా నిర్వహించాడు. 13.1 ఓవర్లకు 100 పరుగులు దాటింది ఇండియా. అయితే అదే ఓవర్లో అక్షర్ పటేల్ రన్అట్ అయ్యాడు. కోహ్లీ, అక్షర్ పటేల్ ఇద్దరు కలిపి 52 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఆ తర్వాత వచ్చిన శివం దూబే అండ్ కోహ్లీ ఇద్దరు కలిపి 27 బంతుల్లో 16 బంతుల్లో 27 రన్స్ సాధించారు. 33 బంతుల్లో 57 స్కోర్ వేగాన్ని తగ్గకుండా చేశాయి. కోహ్లీ కూడా నెమ్మదిగా ఆడిన 48 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోరు 134, 4 వికెట్లు కోల్పోయింది. మిగిలిన 3 ఓవర్లలో ఒక ఓవర్ 16, ఒక ఓవర్ 17, ఒక ఓవర్ 9 రన్స్తో మొత్తం ఇండియా స్కోర్ వచ్చేసి 177 టార్గెట్ పెట్టింది. 177 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికా 12 పరుగులకి హెన్రిచ్ అండ్ మార్కరమ్ 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన క్వింటన్ డీకాక్ అండ్ స్టబ్స్ ఇద్దరు కలిపి ఆ స్కోర్ను చాలా ఈజీగా ముందుకు తీసుకెళ్లారు. కేవలం 6 ఓవర్లకే 51 పరుగులు సాధించారు. ఆ తర్వాత స్టబ్స్ అవుట్ అవ్వడంతో క్లాసన్ బరిలోకి దిగాడు. క్లాసన్, క్వింటన్ డీకాక్ ఏమాత్రం తగ్గకుండా 10 ఓవర్లలో 81 పరుగులు సాధించారు. ఆ తర్వాత వికెట్ల కోసం ఎంత తపన పడినా వికెట్లు రాకపోవడంతో క్లాసన్ అండ్ డీకాక్ చెలరేగిపోయారు. ఈ స్థితిలో చాలా ఈజీగా గెలవడానికి వీలవుతుంది సౌత్ ఆఫ్రికాకు. చేజింగ్ స్కోరు చాలా తక్కువ ఉండడం వల్ల ఇండియాకు వికెట్ కాలమైంది. ముఖ్యంగా 15వ ఓవర్లో హర్షదీప్ సింగ్ వేసిన ఓవర్లో హాసన్ 2 సిక్స్లు 2 ఫోర్లు బాదడం వల్ల ఒక్క ఓవర్లోనే 24 పరుగులు వచ్చాయి. ఈ దశలో భారత్ ఓటమి ఖాయమనిపించింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా వేసిన ఓవర్లలో క్లాసన్ వికెట్ దక్కింది. అయినా అప్పటికి డేవిడ్ మిల్లర్ ఇంకా గ్రీస్లో ఉండడంతో పరుగుల లక్ష్యం 30 బాళ్లకు 30 కొట్టాల్సింది. ఆ తర్వాత 17, 18, 19 ఓవర్లలో సౌత్ ఆఫ్రికాకు ఏమాత్రం పరుగులు రాలేదు. డేవిడ్ మిల్లర్ సూర్యకుమార్కు క్యాచ్ ఇవ్వడంతో డేవిడ్ మిల్లర్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ క్యాచ్తో భారత్ వైపు తిరిగింది మ్యాచ్. ఈ ఉత్కంఠ బరిలో కేవలం 169 పరుగులు సాధించి 8 వికెట్లు కోల్పోయి సౌత్ ఆఫ్రికా ఓటమి చవిచూసింది. ఈ విధంగా 34 సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికా ఇదే ఫైనల్కు వెళ్ళడం మొదటిసారి. 17 సంవత్సరాల తర్వాత భారత్ కూడా టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది.